गाइस वेलकम टू यात्रा नेक्स्ट యాక్చువల్గా ఈరోజు వీడియోలో ఏంటి అంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ వీడియో అయితే ఇవ్వబోతున్నాను. అండ్ మీకు చాలామంది డౌట్ అడిగారు కదా, ఆ డౌట్లు కూడా లాస్ట్లో అయితే క్లియర్ చేస్తాను. ఒక 2 minutes అయితే మీకు కటింగ్ ఎలా చేయాలి ఇవన్నీ చూపిస్తాను అనమాట. అందులో ఈ మొక్క చూడండి, మల్టీ కలర్ చామంతి అనమాట. ఒకే చామంతి పువ్వులు 3 కలర్లు మిక్స్ అయ్యి వస్తుంది. చాలా బాగుంది చామంతి అయితే. అండ్ ముందైతే మన ఛానల్ అయితే ఎప్పుడైతే లైక్ చేయండి, ముందు లైక్ చేస్తేనే చాలా ఎక్కువ మందికి వీడియో అనేది రీచ్ అవుతుంది అనమాట. మర్చిపోకుండా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అండ్ దాదాపుగా 90% మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ చూస్తున్నారు. సో ప్లీజ్ ఏమనుకోకుండా దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నాకు అలానే సపోర్ట్ చేస్తాను అయితే కోరుకుంటున్నాను అనమాట. అండ్ మీకు చాలామంది కటింగ్ ఎలా చేసుకోవాలని అడుగుతున్నారు నన్ను. నేను ఖచ్చితంగా ఈ వీడియోలో మీకు కటింగ్ ఎలా చేసుకోవాలో చూస్తాను. చూడండి, ఏ మొక్కలైనా సరే అండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ గులాబీ మొక్క ఉంచండి. ఈ గులాబీ మొక్క ఫ్లవరింగ్ అయిపోగానే ఓన్లీ ఫ్లవర్ని మాత్రమే కట్ చేస్తారండి. ఇప్పుడు కూడా చేత్తో కట్ చేయకూడదండి, కట్టర్తో కానీ సిజర్తోనే కానీ కట్ చేయాలి. అలా కింద వరకు ఫ్లవరింగ్ ఉండేటువంటి కింద వరకు అలా కట్ చేసేయాలన్నమాట. అలా కట్ చేసి కొంచెం డిఏపిలో 20-20 ఉంటుంది. ఆ 20 డిఏపి కానీ వేసాము అంటే ఈజీగా చాలా తక్కువ టైంలోనే మళ్ళీ మంచిగా మీకు చిగుర్లు అనేవి వచ్చేసి చాలా మంచిగా కొమ్మలు వచ్చేసి మళ్ళీ కొంచెం పెద్ద సైజు పువ్వులు కూడా వస్తాయన్నమాట. కటింగ్ చేయడం వల్ల కాదు, కటింగ్ చేసి డిఏపి వేయడం వల్ల. అలా ఖచ్చితంగా కటింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఎటువంటి మొక్కలకైనా సరే. ఇది వచ్చేసి రామఫలం అనమాట. రామఫలం లక్షణ ఫలం లాగా ఉంది. సో వీటికైనా అంతే. అలాగే ఇప్పుడు నేను ఏంటి మొదలే కట్ చేసేవేంటి బ్రో అంటే, మొదలు కట్ చేసినాం కదా, అక్కడి నుంచి మళ్ళీ ఫ్రెష్ చిగురులు వస్తాయన్నమాట. ఎప్పుడైనా సరే కట్ చేసేప్పుడు అలా సింగిల్ అటెంప్ట్లో కట్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, సింగిల్ అటెంప్ట్ కట్ అవ్వలేదు. ఇప్పుడు కూడా సింగిల్ అటెంప్ట్లో కట్ అవ్వలేదు. అది అలా సింగిల్ అటెంప్ట్లోనే కట్ అయిపోవాలి. లేదంటే అది అలా జారుతూ వస్తుంది, సరిగ్గా మళ్ళీ చిగురు అనేది సరిగ్గా రాదు. సింగిల్ అటెంప్ట్లో కట్ అయ్యేలా కింద వరకు కట్ చేయాలి. ఇప్పుడు ఈ మొక్క ఉంది కదా, ఈ మొక్క చూడండి కింద వరకు ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, అలా కింద వరకు కట్ చేసిన తర్వాత మొదట్లో కొంచెం డిఏపి వేయండి. అండ్ ఈ వీడియో లాస్ట్లో నేను డౌట్ క్లియరెన్స్ సెషన్లో వచ్చేసి నేను ఒక కామెంట్ ఒక 2 కామెంట్లు చూసి నేనే షాక్ అయిపోయేసి 40 నర్సరీలకు పైగా నేను మాట్లాడాను వాళ్ళతో కాల్ చేసి, ఆ ఒక్క కామెంట్ కోసం. నిన్న మొత్తం ఆ ఒక్క కామెంట్ నేను డౌట్ క్లియర్ చేసుకోవడానికి నాకు టైం సరిపోయింది అనమాట. సో ఆ కామెంట్ ఏంటో మీరు లాస్ట్ వరకు చూడండి, మీకు మధ్యలోనే వచ్చేస్తుంది. మీకు అందరికి కూడా ఒక క్లారిటీ వస్తుంది అది చూసారంటే. అండ్ ఇవి వచ్చేసి బ్లాక్ రోజెస్, ఇవి కూడా అంతే కింద వరకు జాగ్రత్తగా కట్ చేసుకోవాలన్నమాట. ఇదనమాట కటింగ్ ప్రాసెస్. ఇంకైతే మన డౌట్ క్లియరింగ్ సెషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. చాలామంది చాలా ఇన్ఫర్మేషన్ డౌట్లు అడిగారు, చాలా యూజ్ అవుతాయి మీకు ఆ డౌట్లు అయితే మాత్రం. సో ఖచ్చితంగా అది లాస్ట్ వరకు చూడండి. మీకు ప్రతి ఒక్కరికి గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉండే ప్రతి ఒక్కరికి కూడా మీకు ఆ వీడియో అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఇక స్టార్ట్ చేద్దామా మన డౌట్ క్లియరింగ్ సెషన్ అయితే. ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి నాకు మర్చిపోకుండా, ఓకేనా. హాయ్ గాయస్, వెల్కమ్ టు యాత్రా నెక్స్ట్. ఈరోజు వీడియోలో చాలామంది కొన్ని డౌట్స్ అయితే రైజ్ చేశారనమాట. నాకు తెలిసి ఒకే పర్సన్ 5-6 డౌట్లు కూడా రైజ్ చేస్తున్నారు. ఆ డౌట్స్ మీద అండ్ ఇంకొక 2 కామెంట్స్ వచ్చాయన్నమాట. ఆ కామెంట్స్ నన్ను చాలా ఆలోచింపజేసాయన్నమాట. సో దాని గురించి దాదాపుగా నిన్న మొత్తం కూడా రీసెర్చ్ చేశాను. నేను అందరితో కూడా దాదాపుగా 30 నర్సరీస్తో దాదాపు 35 నుంచి 40 నర్సరీలతో మాట్లాడుంటాను నాకు తెలిసిన వరకు. అక్కడ ఉండే ఓనర్స్తో మాట్లాడానమాట. సో దాని గురించి మీకు క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఈ వీడియోలో. అండ్ ఇక్కడ ఫస్ట్ మనకు వచ్చిన కామెంట్స్ ఏంటి అంటే లాస్ట్ టైం మనం ఒక వీడియో పెట్టాం ఆల్రెడీ డౌట్ క్లియరెన్స్ సెషన్ మీద. దాని మీద కూడా కొంచెం కామెంట్స్ వచ్చున్నాయి. అంటే చాలామంది ఏమడుగుతున్నారు అంటే, ఇది మొక్క సైజుని బట్టి కుండీ పెట్టాలా, లేకపోతే అన్ని మొక్కలకి మీడియం సైజ్ కుండీలో పెట్టవచ్చా? అంటే పెద్ద కుండీలకి పెద్ద కుండీలు, అంటే పెద్ద మొక్కలు పెద్ద కుండీలో, చిన్న మొక్కలు చిన్న కుండీలు ఎలా అయినా పెట్టాలనేసి మనం లాస్ట్ టైము నిన్న దీనికి బిఫోర్ వీడియోలో మనం వచ్చేసి మొక్కలు ఎలా నాటాలో చూపించారనమాట. దాంట్లో అడుగున్నారు. ఇక్కడ ఏంటి అంటే మనకి మొక్క సైజు అనేది పాట్ సైజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నువ్వు పాట్ సైజ్, ఇప్పుడు మనం వచ్చేసి ఫర్ సపోజ్ ఏదైనా సరే, అది చిన్న మొక్క కావచ్చు, పెద్ద మొక్క కావచ్చు, పండ్ల మొక్క కావచ్చు, పాట్ సైజ్ అయితే ఎంత ఉంటుందో దాన్ని డిపెండ్ చేసుకొని మొక్క హైట్ అనేది పెరుగుతుంది అనమాట. ఇప్పుడు పాట్ వచ్చేసి 14 నెంబర్ కుండి, మన లాస్ట్ వీడియోలో మనం రోజా మొక్కలు నాటాం కదా, అది 14 నెంబర్ సైజ్. ఆ సైజ్ కుండీలో నాటినప్పుడు ఎలా ఉంటుంది, దానికి తగ్గట్టుగానే హైట్ వస్తుంది. పండ్ల మొక్కలు నాటడానికి ఆ హైట్ సరిపోదు. పండ్ల మొక్కలు నాటాలంటే మినిమం 00 కుండీ ఉండాలి. 00 కుండీ చాలా పెద్దదిగా ఉంటుంది. దాంట్లో నాటితే పండ్ల మొక్క అంటే కొంచెం హైట్ రావాలి, దానికి కావాల్సినటువంటి సత్తా దొరకాలి. అలా దొరకాలి అంటే ఖచ్చితంగా కూడా మనకు 00 కుండీ అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. లేదు పూల మొక్కలు ఇలాంటివన్నీ వేసుకోవడానికి అయితే, పూల మొక్కల్లో కూడా కొన్ని పెద్ద చెట్లు ఏటివి ఉంటాయి. అలాంటి చెట్లు ఏ ఉన్నా సరే 18వ నెంబర్ కుండీ ఉంటుంది. ఆ నెంబర్ నుంచి స్టార్ట్ చేయాలి. లేదు చిన్న కుండీలు వేసినా మొక్క రాదు అంటే అలా ఏం కాదు, ఖచ్చితంగా మొక్క వస్తుంది. కానీ మీరు అనుకున్న విధంగా, ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అయితే ఫ్లవర్గా కావచ్చు, ఫ్రూటింగ్ కానీ ఉండదు అనమాట. లిమిటెడ్గా ఉంటుంది, తక్కువగా వస్తుంది, రేర్గా వస్తుంది. అది చిన్న మొక్కలు అంటే గులాబీ మొక్కలు కావచ్చు, చిన్న గులాబీ మొక్కలు కావచ్చు, కనకంబరాల మొక్కలు, సన్నజాజులు, విరజాజులు, ఇలాంటి మొక్కలు ఏవైనా సరే 14వ నెంబర్ పాటు లేదా 16వ నెంబర్ పాటు పర్ఫెక్ట్. ఇంకంత మించి ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని పూల మొక్కలు ఉంటాయి, గుడ్డి సంపంగి కావచ్చు, లేదంటే గన్నేరు కావచ్చు, కస్తూరి చెట్లు కావచ్చు,
లేదంటే ఇంకా పారిజాతం చెట్లు కావచ్చు, ఇలాంటి చెట్లు వేసుకోవడానికి మాత్రం 18 నెంబర్ కుండీ ప్రిఫర్ చేయండి. 16 కూడా ఓకే, బట్ 18 పర్ఫెక్ట్. 1800 కుండీలు ఇంకా పండ్ల మొక్కలు ఏవైనా సరే, ఎటువంటి పండ్ల మొక్కలైనా సరే 00 కుండీ పర్ఫెక్ట్గా సరిపోతుంది. అండ్ మ్యాక్సిమం ఇక్కడ నుంచి కూడా మనకి ఫ్రూటింగ్ కావచ్చు, వెజిటేబుల్స్ వేయడానికి కూడా ఏమో అడుగుతున్నారు. వెజిటేబుల్స్ వేయడానికి ఏంటి అంటే ఇది అడిగిన కూడా పద్మశ్రీ గారు అనుకుంటా, చాలా డౌట్స్ మేడం గారే అడుగున్నారు. సో ప్రతి డౌట్ క్లియర్ చేసేద్దాం. మనకి ఇవేంటి అంటే మన కూరగాయల ఆకుకూరలు వేసుకోవడానికి అయితే మనకి అంటే మనకి రెక్టాంగులర్ టైప్లో ట్రేస్ ఉంటాయి. యాజ్ యూజ్గా రెక్టాంగులర్ టైప్ ఉంటుంది, అది నేను మీకు ఇక్కడ ఫోటో పక్కన ఇస్తాను చూడండి. సేమ్ అలా అటువంటి పాట్స్ అయితే బెటర్ అనమాట. లేదు నార్మల్గా ఉన్నా సరే ఓకే, నార్మల్ వాటితో కూరగాయలు అయితే ఓకే, కానీ ఆకుకూరలు మాత్రం అంటే రెక్టాంగులర్ ట్రేలు కానీ స్క్వేర్లో ఉన్న ట్రేలు కానీ వీటిల్లో ప్రిఫర్ చేయండి, సూపర్గా వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మెయిన్ డౌట్, చాలా వేరే వాళ్ళు పెట్టినారు నేను వర్మీ కాంపోస్టు. అండ్ అందరు తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఏంటి అంటే నాకు ఎటువంటి నర్సరీలు లేవు. నేను చాలామంది నాకైతే నర్సరీ ఉంది దాన్ని నేను చూపిస్తాను అనుకుంటున్నారు. నాకు ఇటువంటి నర్సరీలు లేవు. నేను జస్ట్ యూట్యూబర్ని, దాదాపుగా ఇప్పటికే 100 నర్సరీలకు పైగా తిరిగి అక్కడ ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను, అంతవరకే. నాకు ఎటువంటి నర్సరీలు లేవు, నేను జస్ట్ ఒక యూట్యూబర్ని మాత్రమే. అది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ నాకేదో నర్సరీ ఉండి నేనేదో రేట్లు చెప్పేదో నేనేదో డబ్బులు తీసుకుంటున్నట్టుగా చాలామంది కామెంట్లు పెడుతున్నారు. అండ్ నేను పేరు చెప్పండి వీళ్ళది మాత్రం. వర్మీ కాంపోస్ట్ 5 kg నువ్వు 150 చెప్పాను. నాకు వేరే నర్సరీ వాళ్ళు, నేను నిన్న పాట్స్ నాటినది వేరే నర్సరీ వాళ్ళది, వాళ్ళు నాకు చెప్పింది 150 రూపీస్ చెప్పారనమాట 5 kgది. వర్మీ కాంపోస్ట్ 5 kg 150. ఎందుకు స్వామి, మాకైతే 25 kg బ్యాగే వచ్చేస్తుంది, జనాల్ని ఏం బురిడి కొట్టిస్తారా బాబు అంట. జనాలు ఎవరు బురిడి కొట్టచ్చులేండి, మీరే బావిలో కప్పలాగా ఉన్నారనమాట. అంటే ఇప్పుడు బావిలో కప్పకి ఆ బావే ప్రపంచం అంటారు కదా, సో ఈమెకు ఆ బావే ప్రపంచంలాగా ఆ ముండే ఏరియాలో అదే ప్రపంచం అనుకుంటుంది, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు నేనేమైంది అంటే ముందు ఈ కామెంట్ చేసిన తర్వాత నేనే షాక్ అయ్యింది, నిజంగానే 25 kgలు 150 రూపాయలకి ఇస్తున్నారా అంటే వీళ్ళు ఇంత స్కామ్ చేస్తున్నారా మిగతా నర్సరీ వాళ్ళని చెప్పేసి నేను ముందు ఈయననే అడిగాను. అంటే ఎవరు మీకు నేను లాస్ట్ పాట్లు నాటిన వీడియో పెట్టా కదా, ఆ అన్ననే అడిగాను. ఆ అన్న నాకు ఒక ఆన్సర్ ఇచ్చాడు, ఓకే అది బాగానే ఉంది. బట్ ఈయన ఇలా చెప్తున్నాడు మిగతా నర్సరీ కూడా ఎలా ఉన్నాయని చెప్పేసి దాదాపుగా 35 నుంచి 40 నర్సరీలకు కాల్ చేసి వాళ్ళ దగ్గర ఎంతంత కాస్ట్ ఉన్నాయి వర్మీ కాంపోస్ట్ కోకోపీట్లు, ఎందుకు అంతంత కాస్ట్ ఉన్నాయని అడిగాను. అందరి దగ్గర కూడా అరౌండ్ 50 నుంచి 100 రూపీస్కి వచ్చి అటు ఇటుగా డిఫరెన్స్తో అందరూ 350 నుంచి 450, 550, 650 వరకు అమ్ముతున్నారు. ఇదే 25 kgలది అయితే. 5 kgలది అయితే మాత్రం 120 రూపాయలతో స్టార్ట్ చేసి 200 వరకు అమ్ముతున్నారు చాలామంది. ఇదేంటి వీళ్ళు, నాకు ఈ కామెంట్ చూస్తే నేనే షాక్ అయినా. 5 kgలు 150, 25 kgలు 150కి వచ్చేస్తున్నారేమో, వీళ్ళు ఎందుకు ఎంత తీసుకున్నారని చెప్పేసి నేను వాళ్ళని అడిగాను. మరి ఎంత ఎందుకు అన్యాయంగా తీసుకుంటున్నారు డబ్బులు, కొంచెం తక్కువగా తీసుకోవచ్చు కదా, 150 రూపాయలకి వస్తుందని ఇంకొక 100 రూపాయలు మార్జిన్ వేసుకునేసి 250కి ఇచ్చేయచ్చు కదా నేను అడిగాను అనమాట. అయితే 5 kgలది అయితే ఇంకా 150 రూపాయలు అంటే గట్టిగా 50 రూపాయలు కూడా పడట్లేదు 5 kgలు, ఆ విధంగా ఇచ్చేయచ్చు కదా అనేసి. బట్ నాకు వాళ్ళు చెప్పిన విషయం ఏంటి అంటే క్లారిటీగా ఇవ్వరండి ఇక్కడ. ఇప్పుడు నేను ఫస్ట్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ బట్టలు కొంటున్నామే అనుకోండి, ఇక్కడ బట్టలు కొంటున్నాము అంటే ఇప్పుడు 550 రూపాయలు లేదంటే 650 రూపాయలు ఉంది ఒక షర్టు లేదా ఒక డ్రెస్, అది లేడీస్ వాడే డ్రెస్ అయినా సరే 650 రూపాయలు 750 రూపాయలు ఉంది ఆ డ్రెస్. ఇక్కడ మా అంటే నెల్లూరులోనో, ఒంగోలులోనో, విజయవాడలోనో ఇంకో దగ్గర 650 రూపాయలు 750 రూపాయలు కొంచెం అటు ఇటుగా ఉన్నాయన్నమాట. ఇదే సూరత్లోకి వెళ్ళాను అంటే మాత్రం 50 రూపాయలకే దొరుకుతుంది అదే డ్రెస్, సేమ్ 50 రూపాయలకి దొరుకుతుంది. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగే అక్కడ, కాబట్టి 50కో 100కో దొరికేస్తుంది. ఇప్పుడు నేను దీన్ని యూట్యూబ్లో పెట్టేసినప్పుడు ఇదే వీడియోని సూరత్లో ఉండే ఆమె చూస్తే ఏం పెడుతుంది, దీనికి 650 రూపాయలు, దానికి మా దగ్గర అయితే 100 రూపాయలకే వచ్చేస్తుంది అంటుంది. నిజమే, 100 రూపాయలకే వచ్చేస్తుంది వాళ్ళ దగ్గర. అందుకని చెప్పేసి ఫర్ సపోజ్ నువ్వు విజయవాడలో ఉంటే విజయవాడ నుంచి సూరత్కి ఒక 10,000 రూపాయలు ఛార్జీ పెట్టుకునేసి 150 రూపాయలు అంటే 100 రూపాయలు డ్రెస్ కోసం 10,000 రూపాయలు ఛార్జీ పెట్టుకుని అక్కడి నుంచి తీసుకొచ్చుకోలేవు కదా. సో అందుకని చెప్పేసి వీళ్ళు అంత రేటు తీసుకుంటారంటే ఇక్కడ ఇంకొక లాజిక్ ఉంది. లాజిక్ అని కాదు, ఇక్కడ ఒక కరడు కట్టిన నిజం ఉందన్నమాట. ఏంటి అది అంటే ఇప్పుడు వీళ్ళు ఫర్ సపోజ్ నాకు తెలిసి ఎక్కడ అంటే అయితే రాజమండ్రి లేదంటే హైదరాబాద్ చుట్టుపక్కలనో లేదంటే ఇవి మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ దగ్గర ఉంటుంది, అక్కడ తీసుకొని ఉండొచ్చు, కాబట్టి ఆ కాస్ట్ పడి ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇవి ఎక్కువగా హైదరాబాద్లో దొరుకుతాయి అనమాట. హైదరాబాద్ నుంచి ఇక్కడ ఫర్ సపోజ్ ఒంగోలు లేదంటే నెల్లూరు లేదంటే చిత్తూరు అనంతపురం అనుకుందాం, ఇక్కడికి రావడానికి ఫర్ సపోజ్ నెల్లూరుకే అనుకుంటే 10 టన్నులకి 35,000 రూపాయలు ఛార్జ్ చేస్తారంట బాడీగా లారీ. అదే వీళ్ళు తేడానికి ఈజీగా 15 నుంచి 20 టన్నులు ఉంటుందంట, ఆల్మోస్ట్ 50,000, 45,000 to 50,000 బాడీకి వెళ్తుంది. ప్లస్ అక్కడ లోడింగ్ ఛార్జ్, ఇక్కడ అన్లోడింగ్ ఛార్జ్, అక్కడ వాళ్ళు ఎత్తడానికి ప్లస్ ఇక్కడ దించడానికి కలిపి ఈజీగా 10 నుంచి 12,000 అవుతుంది. ఒక్కొక్క మనిషికి 1,200 రూపాయలు 1,000 రూపాయలు ఇవ్వాలి. ప్లస్ వాళ్ళకి ఫుడ్ పెట్టాలి, దాదాపుగా 10 మంది మనుషులు వస్తారు.
వీళ్ళు ఒకేసారి అంటే 20 టన్నుల లోడ్ దించాలంటే ఈజీగా అవుతుంది, 10,000 ఈజీగా అయిపోతుందంట. దాదాపుగా 65 నుంచి 70,000 రూపాయలు ఓన్లీ ట్రాన్స్పోర్ట్కి అండ్ లోడింగ్కి అన్లోడింగ్కి 75,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ అయిపోతుంది. ప్లస్ వీళ్ళు ఇంకా నాకేం చెప్పారంటే, మేము ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఒక్కొక్కరికి 25,000 నుంచి 30,000 రూపాయలు బాడీ కడుతున్నాం. ఒక్కొక్క దగ్గర 20,000, ఒక దగ్గర 50,000, ఒక దగ్గర 1,00,000 రూపాయలు కూడా ఉన్నాయి హైదరాబాద్ లాంటి ప్లేసుల్లో. లేదా విజయవాడ లాంటి ప్లేసుల్లో 30,000, 40,000, 50,000 కూడా కడుతున్నారు. ఇలా దాదాపుగా 20 నుంచి స్టార్ట్ చేసుకునేసి మొన్న 30,000, 40,000 వరకు కూడా మేము ఇక్కడ బాడీకి కట్టాలి. అండ్ అదేవిధంగా మోటార్ రోజుకు 3 సార్లు ఆన్ చేయాల్సింది. ఇన్ని మొక్కలకి కొట్టాలంటే ఈజీగా నెలసరికి 5,000 నుంచి 10,000 అటు ఇటుగా అది కూడా మనకి వాళ్ళ కరెంట్ బిల్ అయితే ఛార్జ్ అవుతుంది. ఆల్మోస్ట్ మళ్ళీ ఇదొక ఎక్స్ట్రాకి ఒక 50,000 రూపాయలు లేదా 30,000-40,000 రూపాయలు ఇక్కడ వెళ్ళిపోతున్నాయి. పైగా వాళ్ళు నాకు ఇంకో మాట చెప్పిందంటే, సునీల్ నువ్వు దాదాపుగా ఆల్మోస్ట్ ఒక చాలా నర్సరీలు తిరిగావు, నా నర్సరీలకే చాలా సార్లు వచ్చావు. నువ్వు వచ్చినప్పుడు నువ్వు వీడియో తీసేప్పుడు బాగా గమనించావో లేదో, నా నర్సరీ వెనకాల భాగంలో చాలా మొక్కలు పడేసి ఉంటాను. ఎందుకు పడేసానంటే, నేను 1,000 మొక్కలు తెచ్చాను అనుకోండి. ఫర్ సపోజ్ 1000 మొక్కలు గులాబీ మొక్కలు తెచ్చాను అంటే 200 మొక్కలు దాదాపుగా 150 నుంచి 200 మొక్కలు వేస్ట్ అయిపోతాయి, చెడిపోతాయి, ఇరిగిపోవడమో, తొక్కేయడమో, ఇలాంటివి ఆకు రాలిపోవడమో కొంచెం వేస్టేజ్ వస్తుంది. అవంతా వెనక పారేస్తాను. సో ఆ 200 మొక్కలు నాకు లాసే. ప్లస్ ఇంత రన్ చేస్తున్నందుకు నాకు మినిమం ప్రాఫిట్ అనే ఉండాలి కదా. 5,000కి 10,000 కోసం నేను ఈ పని చేయాల్సిన అవసరం లేదు. వేరే దగ్గర పనికి వెళ్ళినా కానీ రోజుకి 1,000 రూపాయలు వస్తాయి, నెలసరికి 30,000 రూపాయలు నాకు వస్తాయి, లేదా ఒక 15,000, 20,000 అన్నా వస్తాయి. అట్లీస్ట్ నా మినిమం ఛార్జ్ అయినా నేను ఇంత రిస్క్ తీసుకొని చేస్తున్నందుకు నా మినిమం ప్రాఫిట్ ఉండాలి కదా. నువ్వు ఇప్పుడు చూడు ఎన్ని ఉన్నాయి ఇక్కడ. జస్ట్ ఓన్లీ ఇప్పుడు నీకు అక్కడ హైదరాబాద్కి వెళ్తే వాడు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాడు, బయట అమ్ముతాడు, కాబట్టి ఒకటే కాస్ట్ ఉంటుంది. నేను ఎంతమందికి ఇవ్వాలి మధ్యలో? ఇక్కడ ఇన్ని మెయింటైన్ చేసుకుంటున్నప్పుడు నాకు మినిమం 350 రూపాయలు, 450 రూపాయలు నేను అమ్మకపోతే నాకు ఏ విధంగా ఇది నాకు గిట్టుబాటు అవుతుందో నువ్వే చెప్పు అని అడిగారు నన్ను. నాకు నిజంగా న్యాయమే అనిపించింది. సో కొంతమంది మరీ ఎక్కువగా తీసుకుంటుండొచ్చు, సో అదైతే తప్పే. బట్ మినిమం ఛార్జ్ అనేది తీసుకోవడంలో తప్పు లేదు. వీళ్ళు అక్కడెక్కడో తీసుకున్నారు కదా అని చెప్పేసి ఇలా మాట్లాడడం ఓకే. మీరు కామెంట్ పెట్టినా కూడా ప్రాబ్లం లేదు, కానీ జనాలు ఏం బురుడి కొట్టిస్తారా బాబు అంట. ఎవడు బురుడి కొట్టించట్లేదండి, మీరు బురుడిగా ఉన్నారు అంతే. మీరు అక్కడ తీసుకునేసి ఇంకా అదే ప్రపంచం. మీరు బట్టలు కొనుక్కుంటుంటారు, లేదంటే మీరు జాబ్ చేస్తూ ఉంటారు, లేదంటే ఒక ఇల్లు కొనే ఉంటారు. 1,00,000 రూపాయలు పెట్టి ఇల్లు కొంటే వేరే వాళ్ళకి 1,00,000 రూపాయలకి అమ్ముతారా? మినిమం ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. నువ్వేంటి ఇంత మాట్లాడుతున్నావు అంటే, నీ నర్సరీలాగా మాట్లాడుతుంటే నా నర్సరీ కాకపోవచ్చు అండి. ఇప్పుడు నేను మీకు ఎలా అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానో అదేవిధంగా వాళ్ళకు కూడా వాళ్ళ దగ్గర అయితే నేను వీడియోలు తీసుకుంటున్నాను. నేను మినిమం వాళ్ళకి ఆ మాత్రం సపోర్ట్ చేయలేకపోయాను అంటే ఇంక వాళ్ళు నాకు వీడియోలు కూడా తినలేదు. సపోర్ట్ చేస్తున్నా అంటే వాళ్ళ దగ్గర న్యాయం లేకుండా ఉంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయను. వాళ్ళు చెప్పేదాంట్లో చాలా రీజనబుల్గా ఉన్నాయి అన్నమాట. వాళ్ళ యొక్క రీజన్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడుతున్నాను వీళ్ళ గురించి కూడా. అది ఆలోచించుకోవాలి. మొక్కలు కూడా నేను అందుకే మొక్కలు రేట్లు చెప్పాలంటే భయపడ్డాను ముందు. బెంగళూరుకి వెళ్ళేసి ఇప్పుడు ఫర్ సపోజ్ బెంగళూరు వెళ్ళామనుకోండి, బెంగళూరు అంటే బెంగళూరు కాదు, బెంగళూరు నుంచి హొసూరు వెళ్ళాలి, హొసూరు నుంచి మళ్ళీ డెక్కన్ కోట వెళ్ళాలి, డెక్కన్ కోట నుంచి మళ్ళీ ఎగల్ కోట వెళ్ళాలి. ఇలా అదే తమిళనాడు బార్డర్స్ వస్తుంది. ఇక్కడ మ్యాక్సిమం హొసూరు వరకు ఓకే. హొసూరు నుంచి డెక్కన్ కోట కూడా కొంచెం కష్టపడితే బస్సెస్ ఉన్నాయి, కానీ డెక్కన్ కోట నుంచి అగల్ కోట వెళ్ళాలంటే బస్సులు లేవు. ఒకటే బస్సు ఉంది అనుకుంటా, అది కూడా ఎప్పుడు వస్తుందో దానికే తెలియదు. ఆటోకి 600-700 రూపాయలు బాడీకి ఇవ్వాలి. నేను 800 రూపాయలు బాడీకి ఇచ్చి అగల్ కోట వెళ్ళాను. బాడీకి ఇవ్వందే ఎక్కడికి వెళ్ళే ఆప్షనే లేదు. ఆటోలు ఉండవు, సర్వీస్ ఆటోలు ఉండవు, బాడీకే ఆప్షన్. అంత ఖర్చు పెట్టుకొని అక్కడ దాకా వెళ్ళి వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నప్పుడు అక్కడ 40 రూపాయలే ఉంటుంది. ఎందుకంటే వాడు అక్కడే ప్రిపేర్ చేస్తాను. 40 రూపాయలు ఉంటే 40 రూపాయలు వాడు ప్రాఫిటే. అది అయితే 10 రూపాయలు 5 రూపాయలు అవుతుంది, అది మిగతాదంతా వాడు ప్రాఫిటే అవుతుంది ఖచ్చితంగా. 40 రూపాయలు 45 రూపాయలు అక్కడ వేస్తాడు వాడు. ఇక్కడ నేను అదే మాట నేను చెప్పాను, నేను అక్కడ ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తున్నాను. 45 రూపాయలు అంటే మీరు మామూలు నర్సరీలోకి 45 రూపాయలు అనమాకండి, మొహాలు కూడా సరిగ్గా చూడడు అని. నిన్న వేరే వాళ్ళు వచ్చారంట వేరే నర్సరీకి, నేను వీడియో తీసిన నర్సరీకి వచ్చేసి ఇలానే మొక్క అడిగారంట, బ్లాక్ గులాబీ అది అడిగారంట. బ్లాక్ గులాబీ అక్కడే దాదాపుగా 80 నుంచి 90 రూపాయలు ఏమో పడుతుంది. ఇక్కడికి వచ్చేసి అదే కాస్ట్ అడిగారంట. 40 రూపాయలు చెప్పారు ఆన్లైన్లో, అంటే యూట్యూబ్లో అతను మీరు 40 రూపాయలకి ఇవ్వండి అని. కొంచెమన్నా మినిమం కామన్ సెన్స్ అనేది ఉండాలి కదా. 40 రూపాయలకి కొని నీకు ఇక్కడికి తీసుకొని వచ్చి 40 రూపాయలకి ఎవడైనా ఇస్తాడా? మినిమం కామన్ సెన్స్ ఉండాలి అలాంటి మాటలు, అలాంటి అడిగేటప్పుడు. పొరపాటును కూడా ఎవరు అడగమాకండి. మంచి వాళ్ళు అయితే సరిగ్గా సమాధానం చెప్తారు, కొంచెం రూడ్గా ఉండే వాళ్ళైతే మొహం మీద వస్తారు అంతే. ఇలాంటి మాటలు ఎక్కడైనా నర్సరీలోకి వెళ్ళి మాట్లాడారు అంటే నేను చాలా కరాఖండిగా చెప్తున్నాను. వీడియోస్ చూడకపోయినా పర్లేదు కానీ విషయం తెలుసుకోవాలి చాలామంది. ఇలా ఈ రేట్లు తీసుకెళ్ళి నర్సరీలో అడిగేవాళ్ళని మినిమం అడగండి. వాళ్ళు ఒకవేళ నార్మల్ గులాబీ 40 రూపాయలు ఉంది, 150 రూపాయలు 200 చెప్పాడు అంటే 40 రూపాయల గులాబీని చెప్పు తీసుకొని పట్టవచ్చు వాడిని. 40 రూపాయలు ఉండే గులాబీని 80 రూపాయలకి అమ్మేసేయచ్చు. హోల్సేల్లో 50 రూపాయలు కొనేవాడు 100 రూపాయలకి అమ్ముతాడు. అది మినిమం ప్రాఫిట్. అలా కాకుండా 40 రూపాయలు కొనుక్కున్నోడిని తీసుకొని వచ్చేసి నాకు 40 రూపాయలకి ఇవ్వండి అంటే గొప్ప. అదే 40 రూపాయలకి కొన్నాడు 250 రూపాయలకి అమ్మితే వాడిది తప్పు, నర్సరీ వాడిది ఖచ్చితంగా.
కాబట్టి 40 రూపాయలకి అమ్మినప్పుడు 80 రూపాయలకి తీసుకోవడం రీజనబుల్ రేట్ అనమాట. 80 నుంచి 90 అలా తీసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అందుకని చెప్పేసి ఇప్పుడు 80 రూపాయలు 40 రూపాయలు గులాబీ వస్తుందని చెప్పేసి 2000 రూపాయలు ఖర్చు పెట్టుకుని అగలకోట నుంచి 40 రూపాయలు పెట్టి ఒక గులాబీ తెచ్చుకోలేవు కదా. అదే 2000తో ఇక్కడ 100 మొక్కలు వస్తాయి. కాబట్టి నర్సరీకి వెళ్ళినప్పుడు మినిమం తెలుసుకోండి. అది వీళ్ళకి నేను చెప్పాలనుకున్నది అదే మెయిన్. మొత్తం నాకు ఇదే పడిపోయింది మైండ్లో, అది ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను యూట్యూబ్లో అనేసి. సో అందుకని చెప్పేసి అందరికీ ఫోన్ చేశాను, అందరినీ కనుక్కున్నాను. దాదాపుగా 35-40 మందికి ఫోన్లు చేసి కనుక్కుంటే నాకు అప్పుడు క్లారిటీ వచ్చింది. వాళ్ళు చెప్పిన దాంట్లో కరెక్ట్గా రీజన్ చెప్పారు నాకు. మీరు కూడా ఆలోచించండి ఎంతవరకు ఆ 150 రూపాయలు అనేది. దాంట్లో కూడా మళ్ళీ స్కామ్లు ఉంటాయంట. ఈ వర్మీ కాంపోస్ట్ వీటిల్లో కూడా ఇసుక ఎక్కువ కలిపేస్తారంట. ఇసుక ఎక్కువ కలిపినప్పుడు క్వాంటిటీ తగ్గుతుంది, ఆ ఇసుక క్వాంటిటీ పెరుగుతుంది, దానివల్ల కొంచెం కాస్ట్ తగ్గుతుంది. ప్యూర్గా ఉండే వాటిల్లో మళ్ళీ వీటిల్లో క్వాలిటీస్ ఉన్నాయి. ఇదే మీకు వేపపిండి, వేప చమురు, బోన్ మీలు అండ్ అదేవిధంగా ఈ వర్మీ కాంపోస్ట్ ఇవన్నీ మిక్స్ చేసి ఉంటాయంట కొన్నిట్లలో. దీని కాస్ట్ పెరుగుతుంది. 150 రూపాయలు కొనవచ్చు, బట్ ఇవన్నీ కలిపినట్టు 150కి ఇవ్వలేడు కదా. అండ్ ఇలాంటి దగ్గరికి ఎక్కడో హైదరాబాద్లో కొని ఇంత దూరం తీసుకొచ్చిన వాడు వచ్చేసి అదే 150 రూపాయలకి అది ఖచ్చితంగా ఇవ్వలేడు. వాడు మినిమం ప్రాఫిట్ తీసుకోవాల్సిందే. కాబట్టి అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఆ కామెంట్ వాళ్ళ పేర్లు కూడా నేను చెప్పట్లేదు, సో మీరు దాన్ని కొంచెం అర్థం చేసుకోవాలి. అండ్ మీరు నాకు ఆ కామెంట్ పెట్టడం కూడా మంచిదైంది, నేను కూడా తెలుసుకోగలిగాను అనమాట. ఈ ఒక విషయాన్ని అయితే తెలుసుకోవడం చాలా థ్యాంక్ యూ మీకు కూడా. అండ్ మళ్ళీ పద్మశ్రీ గారే అడిగారు, చాలా డౌట్లు అడిగేశారంట మేడం అయితే మాత్రం. ఫ్రూట్స్ వెజిటేబుల్ కుండీల్లో పెంచగలమా? పెంచితే కుండీ ఎంత సైజులో ఉండాలి? ప్లాస్టిక్ మట్టి కుండీ ఏదైతే పర్వాలేదా? ఇప్పుడు నేను మొక్కల గురించి చెప్పేశాను మీకు, వెజిటేబుల్స్ దేంట్లో పెంచాలి ఏంటి అనేది. నేను నెక్స్ట్ దీని గురించి ఒక వీడియో తీస్తాను మీకు, ఇంకా లైవ్లో కుండీలు కూడా చూపించి ఏ కుండీలో ఎటువంటి కూరగాయలు వేయాలి, ఆకుకూరలు కూడా చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకోసం చేస్తాను. పుణే వీడియోలో వస్తాయి, కొంచెం డిలే అవుతుంది పుణే అనేది, కొంచెం వర్షాలు పడడం కారణంగా. అండ్ ఇంకో క్వశ్చన్ ఇక్కడ నాకు ఇంకో డౌట్ రైజ్ అయింది, ప్లాస్టిక్ మట్టి కుండీలు ఏదైనా పర్వాలేదా? ప్లాస్టిక్ బెటరా మట్టి బెటరా అంటే నేను కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే మట్టే బెటర్ అని చెప్తాను అనమాట. ఎందుకు మట్టే బెటర్ అంటే సిమెంట్ కుండీలు. ప్లాస్టిక్ ఓకే 2 years 3 years వస్తాయి కొంచెం స్టాండర్డ్గా తీసుకున్నామంటే. ఆ తర్వాత అనేది 2 to 3 years తర్వాత మళ్ళీ దాన్ని చేంజ్ చేసుకొని వేరే దాంట్లోకి మళ్ళీ రీపాట్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. బట్ అదే కొంచెం కాస్ట్ పోయినా పర్లేదని చెప్పేసి మీరు కానీ ఈ సిమెంట్ కుండీలు, పెద్ద సైజు కుండీలు ఏదైనా చేపించుకోగలిగారు అంటే కొనుక్కున్నారు అంటే ఇంకొక 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు అయినా సరే అది ఎక్కడికి వెళ్ళదు. స్టాండర్డ్గా ఉంటుంది, ఎక్కువ లైఫ్ ఉంటుంది, ప్లస్ బాగుంటుంది. ప్లాస్టిక్ కుండీలు కూడా ఎలా ఉంటాయంటే మరీ ఎండాకాలం వచ్చిందంటే దాని లోపల వేడి అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది అనమాట. సో మినిమం నార్మల్ మొక్కలకి వీటికి ప్లాస్టిక్ కుండీలు తీసేసుకోవచ్చు. బట్ పర్మనెంట్ మొక్కలు కొన్ని వేసుకుంటారు కదా, పండ్ల మొక్కలు అలాంటివి అయితే మాత్రం, సో వాటికైతే మాత్రం బెటర్ నాకు తెలిసినంత వరకు సిమెంట్ కుండీలు అయితే ప్రిఫర్ చేయండి. అది నార్మల్ నర్సరీలో కూడా అవి దొరుకుతాయి. వాటి మీద కూడా ఒక వీడియో చేస్తాను, కాస్ట్ ఎంత ఉన్నాయి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అనేది. అండ్ మీరు మళ్ళీ గుర్తుపెట్టుకుంటే నాకు ఎటువంటి నర్సరీలు లేవు, నాకు ఎటువంటి కుండీల షాపులు లేవు, నాకు ఎటువంటి షాపులు బిజినెస్లు ఏమీ లేవు. నేను ఓన్లీ మీకు ఈ యూట్యూబ్ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను యూట్యూబ్లో. అది కొన్ని 100 రకాల నర్సరీలు తిరిగేసి అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నానే తప్ప నాకైతే ఎటువంటి నర్సరీలు లేవు. మీరు నాకేదో ఉన్న ఈ కాస్ట్లు మీకు చెప్పి మీ దగ్గర నుంచి ఆన్లైన్లో నేను డబ్బులు తీసుకుంటాను అనుకున్నారేమో. ఆన్లైన్ డెలివరీ కూడా నేను ఎవరికి ఇవ్వట్లేదు, నేనే ఫ్రీగా చాలా మందికి ఇస్తున్నాను మొక్కలు కూడా. అండ్ ఆన్లైన్ డెలివరీ వీళ్ళు చేస్తారండి చేయడానికి, బట్ మొక్కలు సరిగ్గా రావట్లేదట, మీకు డెలివరీ అవ్వట్లేదు. మీరు డిసప్పాయింట్ అవుతున్నారని చెప్పేసి వీళ్ళు చేయట్లేదు. అలా కాకుండా మీకు డేర్ చేసి తీసుకోవాలి అనుకుంటే మొక్కలు ప్లస్ డెలివరీ ఛార్జ్ ఎక్కువ పడుతుంది ఎక్కడ చూసినా కానీ, ఎందుకంటే వెయిట్ ఎక్కువ పెరుగుతున్నాయి కాబట్టి. సో ఆ డెలివరీ ఛార్జ్ కూడా మీరే మెయింటైన్ చేసుకోగలరు అని మీరు అనుకుంటే ఖచ్చితంగా హ్యాపీగా మీరు అది తీసేసుకోవచ్చు. డెలివరీ ఛార్జ్ 2 పెట్టుకునేసి మొక్కలు ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. నాకు ఇంకా అర్థం కాదంటే వైజాగ్ వాళ్ళు ఒంగోలుకి ఫోన్ చేస్తున్నారంట. వైజాగ్లో ఇంకా నర్సరీలు అయినట్టు ఒంగోలుకి ఫోన్ చేస్తున్నారు, అనంతపురం ఫోన్ చేసి చిత్తూరు ఫోన్ చేస్తున్నారు. వాళ్ళు నాకు ఫోన్ చేశారు, తమ్ముడు ఇలా వైజాగ్ నుంచి ఫోన్ చేస్తున్నారా అక్కడికి మొక్కలు పంపించాలని చెప్పి, అక్కడ నర్సరీలు చాలా ఉన్నాయి కదా అనేసి. వాళ్ళు హ్యాపీగా పంపించవచ్చు, పోయాయి మొక్కలు, వాళ్ళకి డబ్బులు అయితే వాళ్ళకి వచ్చేస్తాయి. బట్ వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అంటే పంపించలేము అనేసి. మీకు అంత ఖర్చు పెట్టి అక్కడ దాకా పంపించిన తర్వాత అవి సరిగ్గా రాకపోతే మీరు బాధపడతారు, పంపించినందుకు వీళ్ళకి కొంచెం బాధ ఉంటుంది. అందుకని చెప్తున్నారు అనమాట. సో మీ దగ్గర ఉన్న అసలు చూడండి, ఒకవేళ లేని పరిస్థితులలో అప్పుడు మీరు హ్యాపీగా మీరు ఆన్లైన్ డెలివరీలు పెట్టుకోండి, పర్లేదు. ఓకేనా? సో ఇదనమాట. ఇంకొకటి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మొక్కల గురించి ఎక్కువగా చెప్పండి అని అడుగుతున్నారు. సో ఖచ్చితంగా చెప్తానండి. నేను ప్రిఫర్ చేసేది కూడా ఫ్రూట్స్ వెజిటేబుల్సే చెప్తాను. ఫ్లవరింగ్ ఏముంది, ఒక 4 చెట్లు వేసుకున్నామంటే దేవుడికి సరిపోతాయి, అంటే చూడడానికి సరిపోతాయి. బట్ హ్యాపీగా తినాలి అంటే మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవాలంటే బయట అంతా కెమికల్స్ అయిపోయాయి. మనం మంచి ఫుడ్ తీసుకుంటే మన ఇంట్లోనే మంచిగా 4 పండ్ల మొక్కలు 4 వెజిటేబుల్ మొక్కలు వేసుకున్నామంటే అన్నీ మనకి యూజ్ అవుతాయి. సో ఖచ్చితంగా ఆ వీడియోలో ఎక్కువ తీస్తాను. నెక్స్ట్ వీడియోలు కూడా చాలా వరకు అవే వస్తాయి. వాటి
మెయింటైనింగ్ ఎలా చేసుకోవాలి, ఎటువంటి ఎరువులు వాడాలి, ఇంకా అదేవిధంగా కొన్ని కెమికల్స్ చూపిస్తాను, అదేవిధంగా ఆర్గానిక్ ఎరువులు కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో మీకు. అండ్ పాట్స్ వీడియో చూపిస్తాను. అసలు నేను మన సబ్స్క్రైబర్కి ఎప్పుడో 2 నెలల క్రితం మాట ఇచ్చాను పాట్స్ వీడియో చేస్తాను అని చెప్పేసి ఇంతవరకు చేయలేకపోయాను, ఎందుకంటే నాకు మంచి షాప్స్ దొరకట్లేదు. సో పుణేలో అయితే ఉంటాయంటే అక్కడైతే మంచి ఖచ్చితంగా తీసి చూపిస్తాను. అండ్ మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీకు వీటిలో ఏమి నచ్చిందో ఏమి నచ్చలేదో నాకు కింద కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా నెక్స్ట్ మీకు ఇంకే రకమైన వీడియోలు కావాలో కూడా నాకు కింద కామెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ అంటిల్ దెన్ బై బై. ఇంకేమైనా ఉన్నాయా చెప్పాల్సినవి? 10 మందారం అయిపోయినాయి. ఇంకెవరన్నా ఉన్నారా? మొక్క సైజుని బట్టి కుండీ పెట్టాలా, లేకపోతే అన్ని మొక్కలు మీడియం సైజ్ కుండీలో పెట్టచ్చా? ఆల్రెడీ చెప్పేశాను. దీపిక చిన్నయ్య గారి దీపిక గారు అడుగుతున్నారు. అంటే నేను లాస్ట్ టైము మొక్కల గురించి చెప్పున్నాను కదా, ఆ రిప్లై ఇచ్చారు, థ్యాంక్ యూ. ట్రీ రోజ్ ప్లాంట్ కటింగ్ అంటే ట్రీ లాగా వచ్చేసి పైన మీకు బ్రాంచెస్ వస్తాయి, అది నాటిన వీడియో అయితే లేదని చెప్పారు. నేను యాక్చువల్గా నేను ఏమనుకుంటానంటే ఓన్లీ ప్లాంటింగ్ వీడియో అని చెప్పేసి ప్లాంటింగ్ వీడియోలో అవి చూడమని చెప్పాను. మీకు ఓన్లీ ఈ మొక్క మాత్రమే ఎలా నాటాలో తెలియాలంటే మాత్రం నేను ఖచ్చితంగా వీడియో తీస్తాను. ప్రజెంట్ అయితే నాకు తెలిసి ఆ ప్లాంట్స్ ప్రజెంట్ ఎవరు తెచ్చినట్లేదు నర్సరీలో. ఒకసారి వాళ్ళకి కాల్ చేస్తాను ఎవరైనా నర్సరీలో ఆ మొక్కలు ఉన్నాయో లేదో. ఒకవేళ ఆ మొక్కలు ఎవరి దగ్గర ఉంటే మాత్రం వాళ్ళు ప్లాంటింగ్ చేసేప్పుడు నేను ఖచ్చితంగా దాని వీడియో తీసేసి మీకైతే ఖచ్చితంగా చూపిస్తాను మర్చిపోకుండా. అండ్ అదండి మీకైతే ఎరువుల గురించి క్లారిటీ. అండ్ అసలు మొక్కలు అంత ఎందుకు కాస్ట్ ఉంటాయని చెప్పేసి, కానీ దాంతోపాటు వేరే వాళ్ళు కూడా చెప్పున్నారు, వేరే వాళ్ళు కూడా ఒక కామెంట్ పెట్టారు దాని గురించే. ఏం పెట్టారంటే 25 కేజీలు 150 రూపాయలు అన్నారు కదా, ఊరు ఎక్కడ, లొకేషన్ ఎక్కడ వాళ్ళు చెప్పర్లేండి ఎక్కడ అనేది. నిజంగానే చాలా బుడ్డి కొట్టేస్తున్నారు. ఈవెన్ మొక్కలు కూడా అంతే ఫ్రీగా తీసుకొచ్చి ఇంట్లో పెడతారండి మీకు తీసుకొచ్చి. అలా ఉండదు కదా. సారీ నేను కొంచెం అంటే అగ్రెసివ్గా మాట్లాడేస్తున్నట్టున్నాను. బట్ నాకు అది మీ సైడ్ ప్రాబ్లం అయినా సరే, అది వాళ్ళ సైడ్ ప్రాబ్లం అయినా సరే, అది ఏ సైడ్ ప్రాబ్లం అయినా సరే, నాకు అలా మాట్లాడడం అనేది అలవాటు స్ట్రైట్ ఫార్వర్డ్గా. మీకు అది ఇబ్బంది కలిగించింటే మాత్రం రియల్లీ వెరీ 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 సారీ అండి. అండ్ మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ 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 బాయ్.